జీటీపీఎల్ చిలికం సిటీ కేబుల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈ అందమైన ఆదివారం, ఆహ్లాదకరమైన ఆదివారం మనందరితో పాటు కాసేపు గడపాల్సిందిగా మన తిరుపతి పార్లమెంటు సభ్యులు, పెద్దలు, ఐఏఎస్ రిటైర్డ్ ప్రజాసేవలో ఉన్నటువంటి వరప్రసాద్ గారిని మనం ఆహ్వానించాము. మన ఆహ్వానం మేరకు వారు మన ఆహ్వానాన్ని మన్నించి మన స్టూడియోకి వచ్చారు. ప్రజలతో మాట్లాడడానికి ఎంతో సంతోషంగా, ఉత్సాహంగా ముందుకొచ్చారు. వారికి ముందుగా మన ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రేక్షకులందరికీ ఒక మనవి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మీరు వరప్రసాద్ గారితో మాట్లాడాలంటే 2222 949 అన్న నంబర్కు ఫోన్ చేసి మాట్లాడండి. తిరుపతి సమస్యలపైన అడగండి. తిరుపతి రోడ్లపైన కానీ, రైల్వే సమస్యలు కానీ, మరొక సమస్యలపైన అడగండి. పార్లమెంటు సభ్యులుగా వారు ఏమేమి చేస్తారు, ఏమేమి చేయగలరు, ఏమేమి చేయబోతున్నారు అన్న విషయాల్ని మన తిరుపతి ప్రజానీకానికి సిటీ కేబుల్ ద్వారా బహిరంగంగా ప్రకటిస్తారు. ఎలక్షన్ సందర్భంగా వారు ఏం చెప్పారు, ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఏమేమి చేయబోతున్నారు విషయాలు కూడాను మనము తెలుసుకుందాము. ఫోన్ చేసే ముందు దయచేసి మీ టీవీలో సౌండ్ పూర్తిగా తగ్గించుకొని మాట్లాడండి. రాజకీయాల జోలికి పోకుండా మనము ప్రజోపయోగకరమైనటువంటి కార్యక్రమాలకు మాత్రమే పరిమితం అవుదాము అని అనుకున్నాము ఈరోజు. దానికి సంబంధించి ప్రజలు అటువంటి సందేహాలు, సమస్యలు, ప్రశ్నలు అడగాల్సిందిగా కోరుకుంటూ మన ప్రియతమ పార్లమెంటు సభ్యులు వరప్రసాద్ గారికి స్వాగతం చెబుతూ, వెల్కమ్ సార్. మీరు ఇప్పుడు పార్లమెంటు సభ్యులుగా ఎన్నికై దాదాపు 3 నెలలు పూర్తయింది. ఈ 3 నెలల కాలం మీకు ఎటువంటి సంతృప్తినిచ్చింది, మీరు ఏమేమి కార్యక్రమాలు చేస్తున్నారు అన్నదాన్ని కాస్త చూచాయిగా చెబుతూ ఉండండి. మధ్య మధ్యలో ఫోన్లు అటెంప్ట్ చేసుకుంటూ ఉందమ్మా. మొదటిగా నేను మా ప్రియమైన గౌరవనీయులైన తిరుపతి ప్రజలందరికీ కూడా నేను చేతులు జోడించి నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఐఏఎస్ విడిచిపెట్టి ఎంతో ఆశతో ప్రజల్లో ఉండాలని చెప్పి నేను 2009 నుంచి కూడా ఆశపడినందుకు నాకు తిరుపతి ప్రజలు గొప్ప అవకాశం ఇచ్చి ఈరోజు మీ ముందు ఒక ఎంపీగా నిలబెట్టి మాట్లాడించడానికి అవకాశం ఇచ్చారు కనుక చేతులు జోడించి ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా వందనాలు తెలియజేస్తున్నాను. సార్ నమస్కారం సార్, ఎంపీ గారితో మాట్లాడండి. చెప్పండి సార్. అవును ఉన్నాయండి వచ్చేసి అక్కడ ఆటోలు అన్ని పెట్టుకొని ఇట్లా వచ్చేస్తుంటారు. అది గవర్నమెంట్ ల్యాండ్ కానీ, కోర్టు కానీ ఇట్లాంటివన్నీ ఇచ్చారు. చెప్పండి అది ల్యాండ్ ఇచ్చారు. అది కానీ ఏది క్లియర్ అవ్వలేదు, ఫెన్సింగ్ వేయలేదు, ఏం చేయలేదు. కొన్ని అసభ్యకరమైన సంఘటనలు అన్ని జరుగుతున్నాయి. రిపోర్ట్ రావాలంటే లైట్లు పని పాడు చేస్తున్నారు, లైట్ పొగగొట్టేస్తున్నారు. లేడీస్ 6 గంటల తర్వాత చీకటి పడిన తర్వాత రావాలంటే భయం వేస్తుంది సార్. ఓకే సార్, ధన్యవాదాలు. ఎంపీ గారు అవునండి, నేను మొదటిసారి ఇంతవరకు చరిత్రలో లేనిది, ఏ ఎంపీ చేయనిది, నేను ఒక మంచి ఆఫీస్ ఒకటి పెట్టాను కేశవాయనగుంటలో. అది దాదాపు 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కూడా 2 ప్రభుత్వం ద్వారా జీతాలు తీసుకునే వ్యక్తులు ఉండి ప్రజలు ఎప్పుడు వచ్చినా వారిని గౌరవించి దానికి సమాధానం చెప్పేవారిని పెట్టాను. నేను ఇంజనీర్లు పెట్టాను కనుక అలాంటిది ఏమన్నా సమస్య ఉంటే మంచి ఆఫీస్ పెట్టాను. ఎప్పుడు ఉంటారు కనుక సమస్య ఉంటే ఒక అర్జీ రూపంలో తీసుకొస్తే నేను వెంటనే ఆ అధికారులతో మాట్లాడడానికి అవకాశం ఉంటుంది, నేను సరిచేసి పెట్టడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మీరు ఇది చెప్పారు కనుక నేను తప్పనిసరిగా ఇది నేను కమిషనర్ గారితో మాట్లాడి, లేదా వాళ్ళ హెచ్ఆర్ఎండ్సిఈ దేవాదాయ శాఖ వాళ్ళతో కూడా మాట్లాడి అది ల్యాండ్ ఏంటి పరిస్థితి అని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాకపోతే ఏంటంటే లోకల్ ప్రజలు ఒక్కసారి అర్జీ అంటూ మాకు ఇస్తే దాన్ని ముందుకు తీసుకువెళ్ళడానికి నాకు అవకాశం ఉంటుందని చెప్పి మీకు తెలియజేస్తున్నా. ఇందాక ఎంపీ గారు చెప్పినట్టుగా దయచేసి ప్రజలు గమనించండి. మీకు ఏ సమస్యలు ఉన్నప్పటికీ పార్లమెంటు సభ్యుల పరిధిలో వారు చేయాలి అంటే ఒక కాగితం రూపంలో వారికి మనం అందచేయాలి. అద్భుతమైన కార్యాలయాన్ని కేశవాయనగుంటలో ఏర్పాటు చేశాను అంటున్నారు. కేశవాయనగుంటలో ఎక్కడ సార్? కేశవాయనగుంట రాఘవేంద్ర నగర్. కేశవాయనగుంట రాఘవేంద్ర నగర్లో ఎంపీ గారి కార్యాలయము ప్రభుత్వ అధికారులనే నియమించున్నారు, ప్రైవేట్ వ్యక్తులను కాకుండా. కాబట్టి చక్కగా అక్కడ కార్యాలయం జరుగుతోంది అంటున్నారు. ఈ అవకాశాన్ని మనం ఉపయోగించుకోవాలి. గోవిందరాజులు కాలేజ్ ప్రక్కనే ఉన్నది.
చాలా చక్కని మంచి ప్లేస్లో ఉన్నది కనుక ప్రజలు దయచేసి ఉపయోగించుకోవాల్సిందిగా, వారికి ఏది ఉన్నా కూడా ఒక హాస్టల్ సీట్ కానీ, లేకపోతే ఒక కాలేజ్ సీట్ కానీ, లేకపోతే రైల్వే స్టేషన్ ఈక్వల్ ఇవ్వడం కానీ, లేదా పర్సనల్ ప్రాబ్లమ్స్ ఏది ఉన్నా కూడా, లేదా నిధుల్లో నుంచి ఫలానా అభివృద్ధి పథకాలు కావాలంటే కూడా దయచేసి అడగవలసిందిగా మిమ్మల్ని అందరినీ నేను చేతులు జోడించి అడుగుతున్నాను. హలో, నమస్కారం సార్. ఎక్కడి నుంచి? దామినీడు ఇందిరమ్మ భవన్ నుంచి మాట్లాడుతున్నారు. చెప్పండి. మాట్లాడండి. బాబు, దాని విషయం ఒకటి నేను చెప్పాలనుకుంటున్నాను. నేను వెళ్ళి నేనే పర్సనల్గా దామినీడు ఉన్న ఇల్లును వచ్చి ఇంకా నిర్మాణం పూర్తవని ఇళ్ళన్నీ నేను ఒకసారి వెళ్ళి చూశాను. నేను దాన్ని ఒక చక్కని రిపోర్ట్ ఒకటి ప్రిపేర్ చేసి ఈ విధంగా శిథిలావస్థలో ఉన్నది, తప్పనిసరిగా అది కావాలా, చాలామంది డబ్బులు కట్టి వాళ్ళు డబ్బులు లేకోకుండా ఉన్నాయి, డబ్బులు కట్టిన వాళ్ళకి ఆ ఇల్లు తొందరగా మనం హ్యాండ్ ఓవర్ చేయాలని చెప్పి కలెక్టర్ గారు ఒక నివేదన పంపించాను. తప్పనిసరిగా అది ఏదో ఒకటి చేస్తామంటున్నారు. దాన్ని మళ్ళీ ఇంకొకసారి నేను పరిశీలి చేస్తాను. నేనే పర్సనల్గా కూడా వెళ్ళి వచ్చాను, దాన్ని చూసి వచ్చాను. దామినీడు ఇళ్ళ ఇందిరమ్మ ఇళ్ళ విషయంలో వరప్రసాద్ గారు కొన్ని అవకతవకలు జరిగినట్టుగా చెబుతూ ఉన్నారు. అంటే ఒకరికే 2-3 ఇళ్ళు రావడము, లేదా లబ్ధిదారులు అందులో కాపురం ఉండకుండా వేరే వాళ్ళు ఉండడము, ఇలాంటివి కొన్ని జరుగుతున్నాయి. అట్లని అది ఒక ముఖ్య విషయం చెప్పాలంటే, అది చిత్తూరు పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ కింద వస్తుంది కనుక నేను అంత దూరం వెళ్ళలేదు. కాకపోతే నా కంటికి కనిపిస్తుంది కనుక నేను వెళ్ళి అది ఏంటని చెప్పి సమస్యను నేను సరిచేయడానికి నేను ప్రయత్నం చేసిన మాట వాస్తవమే. ఇప్పుడు నా సోదరులు, నాకంటే సీనియర్ కలీగ్ ఉన్న చిత్తూరు ఎంపీ గారు శివప్రసాద్ గారితో కూడా ఈ విషయం నేను తీసుకుని వెళ్ళి అది సరిచేసి పెట్టడానికి, ఎవరైనా అన్యాయంగా వారికి అర్హత లేని వాళ్ళు తీసుకుంటే అది తప్పనిసరిగా అర్హత ఉన్న వాళ్ళకి ఇచ్చే విధంగా చిత్తూరు ఎంపీ గారు నేను కలిసి సేవ చేస్తామని చెప్పి ప్రజలకు తెలియజేస్తున్నాను. ఓకే సార్, మీరు ఎంపీగా ఈ సంవత్సరం 3 నెలల కాలంలో ఒక కార్యక్రమం చెబుతూ రండి, 10 మొదలు ఫోన్ తీసుకుంటాం. నేను ప్రజలకి ఎన్నికల ముందు ఏమైతే వాగ్దానాలు చేశానో అది మాత్రం ఒకటి తర్వాత ఒకటి వారు రుణం తీర్చుకోవాలనే ఉద్దేశంతో నేను సిన్సియర్గా ప్రయత్నం చేసుకుంటూ వస్తున్నాను. ఉదాహరణకి రైల్వే స్టేషన్ విస్తృతపరచడం కానీ, అంతర్జాతీయ స్టేజ్కి తీసుకువెళ్ళడానికి కానీ నేను చేసిన కృషి ఏమిటంటే 2-3 సార్లు మంత్రి గారి దగ్గర తీసుకువెళ్ళి ఈ సమస్యలు నేను తెలియజేశాను. మన దగ్గరే ఉన్న మన కేంద్ర మంత్రి వర్యులు ఎన్నో విధాలుగా మన తిరుపతి ఆదరిస్తున్న వెంకయ్యనాయుడు గారి దగ్గర కూడా తీసుకుని వెళ్ళి, ఇదో అక్కడ ఖాళీ స్థలం ఉంది, ఆ ఖాళీ స్థలం తీసుకొచ్చి తిరుపతి రైల్వే స్టేషన్కి ఇస్తే అది విస్తృతపరచడానికి చాలా అవకాశం ఉంటుందని చెప్పి మంత్రి గారి దగ్గర చెప్పడం, జనరల్ మేనేజర్ సౌత్ సెంట్రల్ రైల్వే గారి దగ్గర సికింద్రాబాద్లో 2 సార్లు కలవడం, తర్వాత పార్లమెంట్ కమిటీకి కూడా నేను నివేదిక ఇవ్వడం కూడా జరిగింది కనుక అతి త్వరలో టీటీడీ వారి ల్యాండ్ మన రైల్వేకి తీసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. రైల్వే వారు కూడా ఏం నిధులు ఇవ్వాలో వారు ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నారు కనుక ఇది అతి త్వరలో అది ఒక రూపురేఖలు రావడానికి అవకాశం ఉందని నేను తెలియజేస్తున్నా. అలాగే మన ఎయిర్పోర్ట్ ఒక విషయం సార్, మీరు ఇచ్చిన ప్రతిపాదనలకి కేంద్రం వైపు నుంచి మంత్రులు కానీ ఇటు కేంద్ర అధికారులు కానీ స్పందించి దీన్ని మేము టేకప్ చేస్తామన్నటువంటి హామీ లిఖితపూర్వకంగా ఏమైనా ఇచ్చిన సందర్భం ఉందా? మంత్రి గారు అయితే, కేంద్ర మంత్రి వర్యులు ప్రభుజీ గారు అయితే రైల్వే మంత్రి గారు ఇచ్చారు, తప్పనిసరిగా మేము చేసి పెడతామని చెప్పారు. వెంకయ్యనాయుడు గారు అయితే నేను బాధ్యత తీసుకుని నేను ఒక మీటింగ్ పిలుస్తానండి, మనందరం కలిసి అది చేసి సరి చేస్తామని చెప్పారు కనుక తప్పనిసరిగా ఆయన చేస్తారన్న నమ్మకం ఉంది. అది మాత్రం కాకుండా ఎన్నో రోజులుగా, ఎన్నో సంవత్సరాలుగా తిరుపతి వాళ్ళు అడుగుతున్నది షిరిడీకి ఒక డైరెక్ట్ ట్రైను మన రైల్వే మంత్రి గారు ఇయడానికి సిద్ధపడ్డారు. అతి త్వరలో మనకి షిరిడీ నుండి తిరుపతికి ఒక ప్రత్యేక ట్రైన్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఓకే, హలో, నమస్కారం అండి. సార్, ఎంపీ గారితో మాట్లాడండి. చెప్పండి బాబు. పూర్తిగా రోడ్లు కానీ, రైల్వే సిస్టమ్ కానీ, వాటర్ కానీ, పంచాయతీ వాటర్ కానీ, చిన్నపిల్ల వాటర్ కానీ ఏమీ లేదు. అదేవిధంగా మనం ఎన్టీఎస్ కాలేజ్ నుంచి ఒక రోడ్డు పోతే కూడా వస్తున్నాడు. అవును అవును, డెవలప్ చేసి మొత్తంగా కాలేజ్ పూర్తిగా వాటర్ బంధులే ఉంటాయి. అవును, ఓకే ఓకే. మొత్తం పూర్తిగా ఏదంటే కనీసం ప్రాథమిక సౌకర్యాలు పత్రికా మాసం కూడా తెలియజేస్తున్నాము.
అలాగే అదే అంటే అర్థమైన సమస్య అక్కడే నా ఆఫీస్ కూడా ఉంది కనుక ఒక్కసారి మీరు వచ్చి ఆ విషయం చెప్తే మనం సరాసరి వెళ్ళి ముఖాముఖిగా కూడా అది పరిశీలించి మనం దాని మీద యాక్షన్ తీసుకోవడానికి అవకాశం ఉంది కనుక ఎప్పుడైనా మీరు వస్తే అది బాగుంటుంది. సమస్య కూడా అది న్యాయమైన సమస్యగా తెలుస్తుంది. అంటే ఇప్పుడు ఈ మన చర్చా కార్యక్రమం ముఖాముఖి కార్యక్రమం అయిన తర్వాత మీరు ఫీల్డ్ ఇన్స్పెక్షన్ వెళ్ళే అవకాశం ఏమైనా ఉందా? తప్పనిసరిగా నేను వెంటనే వెళ్తాను. నేను ఇప్పుడు వారు ఆ సమస్యను మా ఆఫీస్ అక్కడే ఉంది కనుక తెరిచే ఉంది కనుక ఈరోజు వారు చెప్తే నేను వెంటనే వెళ్ళి చూసి దానికి ఏమి చేయాలో తీసుకోవాల్సిన చర్య తీసుకుంటా అని చెప్పి తెలియజేస్తాను. జయరామ్ గారు ఒకసారి గమనించండి సార్, 11 గంటలతో మన కార్యక్రమం పూర్తవుతుంది. ఆ తర్వాత 11:30, 12 గంటల ఆఫీస్కి వెళ్తారు ఎంపీ గారు. మీరు అక్కడికి వెళ్ళి ఒక కాగితం మీద అర్జీ ఇచ్చేసినట్లయితే వెంటనే ప్రాంతాలను పరిశీలిస్తానంటున్నారు. అవకాశాన్ని ఈ రోజు ఉపయోగించుకుంటే మంచిది, గమనించండి. తర్వాత అంతర్జాతీయ విమానాశ్రయం గురించి మాట్లాడుతున్నాం. చాలా థ్యాంక్స్ అండి. అది ఇప్పుడు దాదాపు కొత్త టెర్మినల్ అయిపోయింది. మన మంత్రి గారు అశోక్ గజపతిరాజు గారిని సుమారుగా 6 సార్లు మాట్లాడి విషయం నాకు తెలియజేయడం అయింది. మనకి అతి త్వరలో అంటే ఇంకొక 2 నెలల లోపల అది న్యూ టెర్మినల్ ఓపెన్ చేయడానికి అవకాశం ఉంది. ఆ తరువాత మనకు అంతర్జాతీయ విమానాలు రావడానికి కూడా అవకాశం ఉంటుంది. అది ముఖ్యంగా నేను అడిగింది ఏమిటంటే మన వాళ్ళు ఎంతోమంది నుంచి అమెరికా నుంచి ఎంతోమంది తిరుమల తిరుపతికి రావాలని చెప్పి ఆశపడుతున్నారు కనుక ఇండియన్ ఎయిర్లైన్స్ కానీ లేకపోతే ప్రైవేట్ ఎయిర్లైన్స్ కూడా మనం జట్ను కూడా అడిగి అతి త్వరలో కనీసం దుబాయ్ నుంచి కానీ లేదా మలేషియా నుంచి కానీ లేదా సింగపూర్ నుంచి కానీ ఒక ఇంటర్నేషనల్ ఎయిర్లైన్ పెట్టాలనుకుంటున్నాం. 99 సార్లు ఈ సంవత్సరంలో పూర్తి అవ్వడానికి అవకాశం ఉందని చెప్పి ప్రజలకు ఎంతో సంతోషంగా తెలియజేస్తున్నాం. హలో, నమస్కారం అండి. శంకర్ గారు ఎక్కడి నుంచి సార్? రైతు బజార్, చెప్పండి సార్. మాట్లాడండి. చెప్పండి బాబు, చెప్పండి, వింటున్నా. బ్యాన్ లిస్ట్ లో ఉంది. ఎందుకు ఉంది బ్యాన్ లిస్ట్ లో? ఓకే. చేసిన ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఉన్నాయి, అన్ని ఆల్రెడీ మేము ఎన్ఓసీలకు అప్లై చేస్తున్నాము, అన్ని చేస్తున్నాము. 2009 నుండి ఇది బ్యాన్ లిస్ట్ లో ఉంది. ఓకే. ఆల్రెడీ మేము ఒకసారి మాకు ఎంఆర్ఓ గారు ఎవరికైనా రిపోర్ట్ ఇచ్చారు. అంటే అప్పుడు సబ్ డివిజన్ చేయలేదు సార్ ఇది. ఓకే. సబ్ డివిజన్ చేయకపోవడం వల్ల ప్రాబ్లం ఏంటంటే టోటల్ ఎక్స్టెన్షన్ కి బ్యాన్ లిస్ట్ ఇచ్చేసారు. టోటల్ గా ఇక్కడ వచ్చి నియర్ బై 100. బాబు, నాకు సమస్య అర్థమైపోయింది. ఏమనుకోకపోతే మధ్యలో కలిపి మాట్లాడుతున్నాను, ఏమనుకోవద్దు. నేను ఎవరు కలెక్టర్గా పనిచేశాను కానీ సమస్య అర్థమైపోయింది నాకు. దయచేసి మీ దగ్గర ఏమేమి పేపర్లు అయితే ఉన్నాయో అది ఒక్కసారి తీసుకుని నా ఆఫీస్కి ఇప్పుడు వచ్చినా కూడా అంటే 11, 11:30కు వచ్చినా కూడా నేను సరైన దారి చూపిస్తాను. ఈ రోజు ఏదో పరిస్థితుల వల్ల రాలేకపోతే తప్పనిసరిగా మీరు ఆ డీటెయిల్స్ అన్ని మా ఆఫీసులో ఇచ్చేయండి. నేను కనీసం 2 సార్లన్నా వారంలో వస్తుంటాను. ఎందుకంటే నేను అన్ని కాన్స్టిట్యుయెన్సీస్ ఎక్కువ తిరుగుతున్నాను కనుక తప్పనిసరిగా 2-3 రోజులు వస్తాను. మీరు ఒకసారి వస్తే మీకు తప్పనిసరిగా దారి చూపిస్తాను. లేదు, నేను చక్కని దారి చూపిస్తాను. నేను సబ్ కలెక్టర్గా కలెక్టర్గా పనిచేశాను, ముఖ్య కార్యదర్శిగా పనిచేశాను. మీకు దారి చూపిస్తాను. రైట్ అమ్మా, థ్యాంక్ యూ. సార్, మనం అంతర్జాతీయ విమానాశ్రయం గురించి మాట్లాడుతున్నాం కదా. అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఇప్పుడున్న విమానాశ్రయాన్ని ఏమేమి చేస్తే ఏ దశలు అభివృద్ధి చేస్తే అది అంతర్జాతీయ విమానాశ్రయం అవుతుందో చెప్తారా? ఇప్పుడు ఇక్కడున్న ఈ టెర్మినల్ని మనం పూర్తిగా కండెమ్ చేసేసి కొత్త టెర్మినల్ మనం ఓపెన్ చేస్తున్నాము. దానిలో ఏమిటంటే రాకపోకలు వేరువేరుగా చూస్తాము. తర్వాత ఏరో బ్రిడ్జ్లో కూడా పెడతాము. తర్వాత ఇప్పుడు ఉన్న రోడ్డు కూడా చాలా పెద్ద చేయడం వల్ల పెద్ద ఏరోప్లేన్లు కూడా ఆగడానికి అవకాశం ఉంది. టైం కూడా ఎక్కువ పెరుగుతుంది కనుక అది పెద్ద ఎయిర్ క్రాఫ్ట్స్ని వాడడానికి అవకాశం ఉంటుంది. కొత్తగా కూడా అంటే ఎక్కువగా కట్టారు కనుక ఎక్కువ పాసెంజర్స్ని పెట్టుకోవడానికి కూడా అవకాశం ఉంది. ఇప్పుడు ఉన్నది చాలా చిన్నది కనుక అది పెద్దది, అన్ని విధాలు ఉపయోగపడుతుంది. కొత్త వసతులు కూడా నేను వెళ్ళి ఇన్స్పెక్ట్ చేశాను. అది కొత్త వసతులతో వస్తుంది. ప్రజలకు అన్ని సౌకర్యాలు అందులో ఉంటాయి. హలో, నమస్కారం అండి. హలో సార్, మాట్లాడండి సార్. ఎక్కడి నుంచి? భవానీ నగర్. మాట్లాడండి అమ్మా. నమస్కారం అమ్మా. అమ్మా, నేను చాలా సంతోషం అమ్మా. చాలా సంతోషం అమ్మా. మీరు వస్తుండండి ఆఫీస్కి అప్పుడప్పుడు, నాకు సంతోషంగా ఉంటుంది.
లేదమ్మా మీరు చనువు తీసుకురండి అమ్మా ఆఫీస్కి, లేదా మీ ప్రాంతానికి నన్ను ఇన్వైట్ చేయండి. రెండులో ఏది చేసినా బాగుంటుంది. ఓకే అమ్మా, చెప్పండి అమ్మా. అవునమ్మా, నిలబడతాను మాట మీద. సరేమ్మా, సరే తల్లి. ఓకే అమ్మా, ఓకే అమ్మా. ఓకే అమ్మా. కొన్ని నిజాలు చెప్పారు సార్. ఆ నిజాలు చెప్పిన తర్వాత నేను ఇప్పుడు దగ్గర 2-3 నేను ఎంత ప్రయత్నించినా నాకు తిరుపతిలో నిలవన నీరు సంపాదించుకోలేకపోతున్నాను సార్. అమ్మా, నేను దానికి ఏం మార్గం చెప్తానంటే అమ్మా, మనకు వేరే అవకతవకల విషయాలు మనకు తెలియదు కనుక మీలాంటి వాళ్ళు న్యాయమైన వాళ్ళకమ్మా మీరు ఒక లెటర్ ఇస్తే తప్పనిసరిగా ఇంకా ఈ సంవత్సరం అలాట్మెంట్ రాలేదు, వస్తే నేను శాసనసభ్యురాలైన సోదరి సుగుణమ్మ గారితో కూడా మాట్లాడి మీలాంటి వాళ్ళకి మాకు పార్టీకి అతీతంగా మేము పనిచేసి న్యాయమైన వాళ్ళకి ఇవ్వడానికి మేము వెనకపడం తప్పనిసరిగా మీరు తీసుకు లేదు తల్లి, మీరు ఇవ్వండి అమ్మా. లేదమ్మా, ఈ ధైర్యంగా మాట్లాడుతున్నారు, ఇది చాలా బాగా మాట్లాడుతున్నారు. మీరు ఏం చేస్తారంటే ఎవరికైతే అర్హత లేని వాళ్ళకి 1 కంటే ఎక్కువ ఉందో అవి లిస్టులు తీసుకురండి అమ్మా. మీరు చెప్పినట్టుగా మేము ఎవరికి చెప్ప రైట్ అమ్మా, మీరు తీసుకురండి అమ్మా. మీరు ఒక అర్జీ తీసుకురండి. ఎందుకంటే మనకి ఈ సంవత్సరం రాలేదు, ఇంకా వచ్చిన తర్వాత మేమిద్దరం కలిసి ఆ అధికారులతో మాట్లాడి మీకు తప్పనిసరిగా న్యాయం చేస్తాం. రండి అమ్మా, మీరు రండి. సరే, నిరుపేదలకు ఇళ్ల నిర్మాణానికి సంబంధించి ఎవరి స్కీము, ఎవరికి స్కీములు ఎలా అలర్ట్ అవుతాయి అంటే కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తుందండి అది. అందులో ఎంపీకి కూడా కావాల్సినంత రూల్ ఉంటుంది. నేను అడిగాను, కలెక్టర్ వారు అందరూ కూడా చెప్పాను, న్యాయమైన వాళ్ళకి నేను రేపు సిఫారసు చేస్తాను, కనీసం 50% మాకు ఇవ్వవలసిందిగా నేను కోరాను. ఇందిరా ఆవాస్ దానిలో వస్తుంది, అది కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా వస్తుంది కనుక న్యాయం జరుగుతుంది. ప్రజలకి అర్హత ఉన్న వాళ్ళకి తప్పనిసరిగా వస్తుంది. ఇక్కడ ఉన్న శాసనసభ్యురాలు కూడా ప్రజలకు సేవ చేయాలన్న ఆతృతతో ఉన్నారు కనుక మేమిద్దరం కూడా ప్రజల సేవలో చేయాలని మేము ముందుకు వెళ్తున్నాం కనుక పార్టీకి అతీతంగా ఉండి పేద ప్రజలకి చేయడానికి అర్హత ఉన్న వాళ్ళకి ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం అని చెప్పి మరొకసారి తెలియజేస్తాం. సో ఇప్పుడు భవానీ నగర్ నుంచి ఫోన్ చేసిన వారు మీకు ఒక అర్జీ ఇస్తే దాన్ని మీరు భద్రంగా పెట్టుకుని తప్పనిసరిగా చేస్తామని చెప్పి తెలియజేస్తాం. హలో, నమస్కారం అండి. ఎక్కడి నుంచి అమ్మా? అమ్మా, ఎంపీ గారితో మాట్లాడండి. అమ్మా చెప్పండి అమ్మా. చెప్పండి అమ్మా వెంకటలక్ష్మి గారు. అయ్యో సారీ అమ్మా. నేను గెలిస్తే తీస్తానమ్మా చెప్పాను సార్. మళ్ళీ కమిషనర్ దగ్గర పోయినాను, అందరూ మా బాబు కూడా యాంటీ సార్. సరే మమ్మ, అదేం వద్దు మమ్మ. ఆయన గెలిస్తే ఇస్తానని చెప్పి 17 నుంచి మీరు అన్నారు కనుక ఆయన అంతకుముందు అంటే నేను గెలవక ముందు 15 ఏళ్ళు ఆయనే ఉన్నారు. సరే అందుకంటే లేదు, ఊరికే తమాషాగా అంటున్నాను. నా దగ్గరికి రండి అమ్మ ఒక్కసారి. మీకు అమ్మ నేను అదే చెప్తున్నాను తల్లి, మీరు ఆ విషయాలు తీసుకుని నా దగ్గరికి రండి. అదే ఇంతసేపు చెప్తున్నాను, చక్కని ఆఫీస్ ఒకటి పెట్టాము, మీకు ఇలాంటి సమస్యలు తీసుకురామని చెప్పి. నేను గెలిచిన వెంటనే అమ్మా ఇంతవరకు చరిత్రలో లేని ఒక మంచి ఆఫీస్ పెట్టాను. ఏ ఎంపీ చేయింది
అమ్మ అది అడ్రస్ వచ్చి గోవిందరాజు కాలేజ్ ఉంది కదా, దాని ప్రక్కనే ఉంది. కేశవాయనగుంటలో రాఘవేంద్ర నగర్లో ఉందమ్మా. మెయిన్ రోడ్డు మీద ఉంది, లోపల ఎక్కడ కూడా కాదు. అక్కడ మన పెద్ద ఎలక్ట్రిసిటీ బోర్డు ఉంది కదమ్మా. గోవింద గుడి కాదమ్మా, గోవింద కాలేజ్ ప్రక్కన. లేదు తల్లి లేదు, మీరు నిరాశపడద్దు. లేదమ్మా, మీరు నిస్పృహ పడద్దు. ఇద్దరు బిడ్డలు కూడా భగవంతుడి బిడ్డలుగా మీకు భగవంతుడు ఇచ్చారు కనుక, హ్యాండిక్యాప్డ్ అయినా మీరు నిరుత్సాహపడద్దు తల్లి. భగవంతుడు మీకు ఆ గొప్ప అవకాశం ఇచ్చారు కనుక మీరు జీవితాన్ని సవాలుగా తీసుకుని, భర్త లేకపోయినా కూడా మీరు ముందుకు వెళ్ళాలా. ఎందుకంటే అమ్మా బిడ్డలు ఉన్నారు. ఇంకా సవాలు ఏమిటంటే వాళ్ళిద్దరు హ్యాండిక్యాప్డ్ పేదరికంలో ఉన్నారు కనుక అమ్మా ఇది సవాలుగా తీసుకుని, జీవితం ఒక సవాలు తీసుకుని ముందుకు రండి. మాలాంటి వాళ్ళు మేము తప్పనిసరిగా సహాయం చేస్తాము. రెండమ్మా నేను కోరుతున్నాను మిమ్మల్ని. భయపడవద్దు, నిరుత్సాహపడవద్దమ్మా. బిడ్డల కొరకన్నా సరే మీరు బిడ్డల కొరకన్నా కూడా సవాలుగా తీసుకుని ముందుకు రండి. అప్పుడప్పుడు నన్ను కలుస్తుండండి అమ్మా, అన్ని విధాలు సహాయం చేస్తాను. సో ఇప్పుడు ఆ స్త్రీ మూర్తి ఒక అర్జీ తెచ్చి మీకు ఇస్తే మీకు తప్పనిసరిగా నేను సహాయం చేస్తాను. వెంకటలక్ష్మి అమ్మా, వెంకటలక్ష్మి గారు ఆ పని చేయండి అమ్మా. ఈ కార్యక్రమం అయిన తర్వాత కార్యాలయానికి మీరు వెళ్ళి ఒక అర్జీ ఇవ్వండి. మీకు ఎటువంటి సహాయం చేయాలో ఎంపీ గారు చేసి పెట్టారు. అంతర్జాతీయ విమానాశ్రయం సంబంధించి భూ సేకరణలో చుట్టుపక్కల ఉన్న రైతులకి సరైనటువంటి రీతిలో నష్టపరిహారం ఇవ్వటం లేదు అన్న విమర్శలు వస్తున్నాయి సార్. దానిపైన మీరు నాకు తెలిసినంత వరకు ఇక్కడ మాత్రం అంతర్జాతీయ తీసుకున్న దానిలో పెద్ద సమస్యలు ఏమి లేవు. దాదాపు మొత్తం 700 ఎకరాలు కావాల్సిన దానిలో 400 ఎకరాలు 500 ఎకరాలు తీసేసుకున్నారు. తర్వాత ఇటీవల 200 ఇచ్చారు. ఇంకా కావాల్సింది ఒక్క 40 ఎకరాలే. ఎందుకంటే నేను చాలా క్షుణ్ణంగా చూశాను కనుక రైతులు కూడా ఏ ఒక్కరు కూడా ఇది సమస్య ఉన్నటువంటి వరకు నాకు చెప్పలేదు. ప్రభుత్వం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఆ 40 ఎకరాలు కూడా ఎయిర్పోర్ట్ అథారిటీ ఏం చెప్పారంటే ఒకవేళ అది రాకపోయినా కూడా అంతర్జాతీయ విమానాశ్రయం రెడీగా ఉంది, ప్రజలకు అందజేయడానికి సిద్ధంగా ఉన్నాం, 2 నెలల్లో తయారైపోతుందని చెప్తున్నారు. హలో, నమస్కారం అండి. కిషోర్ గారు ఎక్కడి నుంచి సార్? ఎంపీ గారితో మాట్లాడారు. చెప్పండి కిషోర్ గారు. బాబు నమస్కారం అమ్మా. నమస్కారం అండి. ఇదే చాలా మంది చెప్పారు. మీరు చెప్పాలంటే ఇప్పుడు వీరు కూడా నా ప్రక్కన కూర్చున్న యాంకర్ గారు కూడా ఆ విషయం చెప్పారు. ప్రజలు చాలామంది, ఎందుకంటే ఆయన కూడా ప్రజల సేవలు ఉన్నారు కనుక ఆయన కూడా చాలామంది అడుగుతున్నారట. దయచేసి మీరు ఒక అర్జీ ఇస్తే అది పర్మనెంట్ నివారణ, పర్మనెంట్గా అది ఏం చేయాలో, ఆ నీళ్లు ఎలా పక్కన పంపించాలో లేకపోతే మోటార్ పెట్టి పంపించాలా, ఏం చేయాలన్నది నేను అధికారులను తీసుకుని వెళ్ళి ఇన్స్పెక్ట్ చేయించి తీసుకోవాల్సిన చర్య తీసుకుంటానని చెప్తున్నాను. నేను అడగాలనుకున్న ప్రశ్న ముందు చెప్పారు మీరు. ప్రజలు చాలా మంది మిమ్మల్ని అడుగుతున్నారు. ఎందుకంటే భగవంతుడు మిమ్మల్ని ఒక గొప్ప ప్రజల సేవకి ఏది ముఖ్యమో అక్కడ కూర్చోబెట్టారు కనుక మీరు ముందే చెప్పారు నాకు ఆ విషయాన్ని. అలాగే డిఆర్ మహల్ దగ్గర బ్రిడ్జే కాకుండా ఇక్కడ వెస్ట్ చర్చ్ ఎదురుగా ఉన్న బ్రిడ్జ్ కింద కూడా నీళ్లు విపరీతంగా వచ్చి రాకపోకలకు తీవ్రమైన అంతరాయం కలుగుతోంది. ఈ 2 విషయాలపైన అవసరమైతే మేమే ఇస్తాం లెటర్ కూడా తప్పనిసరిగా. నేను అధికారిని, రైల్వే అధికారిని పిలిపించడమా లేకపోతే మనం అక్కడికి వెళ్ళి అది ఏం చేయాలి, వాళ్ళు ఏం చేస్తారన్నది కూడా మనం అడిగి తెలుసుకుందాం. మనకు హక్కు ఉంది. ఒక ఎంపీగా మనం వాళ్ళని వెళ్ళి అడగడానికి హక్కు ఉంది. ప్రజలు మీరు మమ్మల్ని అడగడానికి హక్కు ఉంది. అది చాలా చిన్న విషయం కనుక అది నిరంతరంగా నీళ్లు ఏ విధంగా ఆటోమేటిక్గా రెయిన్ వచ్చినప్పుడు ఒక్కొక్కసారి వీళ్ళు మనం వాళ్ళు అడగకోకుండా అది శాశ్వతంగా ఏం చేయాలో పరిష్కారం చూపించాలో మనం అడుగుతాం. హలో, నమస్కారం అండి. అమ్మా, ఎక్కడి నుంచి అమ్మా? తిరుపతిలో ఎక్కడి నుంచి? చెప్పండి అమ్మా. చెప్పండి అమ్మా. చెప్పండి అమ్మా. ఏం లేదమ్మా, మీరు దయచేసి అమ్మా అది ఎప్పుడు వస్తుందా లేకపోతే ఎప్పుడన్నా ఒకసారి వస్తుందమ్మా? ఏదైనా ఎప్పుడు వస్తుందా? తీసుకురండి అమ్మా. అయితే ఈరోజు ఒక అర్జీ రాసి ఎవరైనా లోకల్ వాళ్ళు తీసుకొచ్చి మా ఆఫీస్లో ఇవ్వండి అమ్మా. నేను కమిషనర్ గారితో మాట్లాడి నిన్న కూడా కమిషనర్ గారికి చెప్పాను. నేను కమిషనర్ గారు కూడా చాలా స్పందనిస్తున్నారు. ప్రజల విషయంలో ఒక అనుభవంతులైన ఒక కమిషనర్ గారిని మన ప్రభుత్వం మనకి వేశారు కనుక ఆయన ప్రజల సేవ అని చెప్పిన వెంటనే ముందుకు వస్తున్నారు కనుక మీరు అది ఇస్తే వెంటనే వారితో చెప్పించి రేపే అది క్లియర్ చేయించడానికి ఏర్పాటు చేస్తాము అని తెలియజేస్తున్నాం మీకు.
సార్, విమానాశ్రయ భూసేకరణకు సంబంధించి కొంతమంది రైతులు నాతో చెప్పిన అంశం ఏమంటే, ఉన్న రేటు కన్నా కూడా తక్కువ రేటుకు మాత్రమే మాకు పరిహారం ఇచ్చారు, ఎక్కువ రేటు కావాలని అడుగుతున్నాం సార్, మాకు ఇంకా న్యాయం జరగట్లేదు అన్నారు. ఆ విషయంగా ఎవరైనా అర్జీ ఇస్తే మీకు దాని గురించి మీరు ఏమైనా ఆలోచిస్తారా? తప్పనిసరిగా అండి, వాళ్ళకి హక్కులు ఉన్నాయి, వాళ్ళకి వాళ్ళ భూములు తీసుకుంటున్నాం కనుక, ప్రజల సేవ కొరకు వాళ్ళు ఇస్తున్నారు కనుక వాళ్ళని అభినందిస్తూ వాళ్ళకి ఏమైనా సమస్యలు ఉంటే తప్పనిసరిగా తీసుకురామని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఇంతవరకు ఏ ఒక్కరు కూడా అడగలేదు, ఎందుకంటే ఇక్కడే ఉంటున్నాను, మనకు ఒక ఆఫీస్ ఉంది, ఎప్పుడు వచ్చినా కూడా వాళ్ళని ఆహ్వానించి వాళ్ళ సమస్య పరిష్కారం చూపిస్తానని తెలియజేస్తున్నాను. ప్రేక్షకులందరూ గమనించాలి ఒక ముఖ్యమైన అంశాన్ని. తిరుపతి పార్లమెంటు సభ్యులు వరప్రసాద్ గారు ఒక బ్రహ్మాండమైన కార్యాలయాన్ని బైరాగపట్టెడ సమీపం కేశవాయనగుంట రాఘవేంద్ర నగర్ గోవిందరాజస్వామి కాలేజీ సమీపంలో ఏర్పాటు చేశారు. అక్కడికి వెళ్ళి మన అర్జీలు ఇవ్వచ్చునండి. హలో, నమస్కారం అండి. సార్, ఎక్కడి నుంచి అమ్మా? లక్ష్మీపురం నుంచి. చెప్పండి అమ్మా, మీ ఎంపీ గారితో మాట్లాడండి. చెప్పండి అమ్మా. నమస్కారం అమ్మా. నమస్కారం అమ్మా. సరేమ్మా. సరేమ్మా అమ్మ, అదే ఏం లేదని చెప్తే మీకున్న వైట్ రేషన్ కార్డులు అవన్నీ పెట్టి ఒక అర్జీ ఇవ్వండి అమ్మా. ఇంతకు ముందు చెప్పాను నేను ఒకరికి. అలాగే ఆఫీసులు ఇవ్వండి అమ్మా. మీ రేషన్ కార్డులను మీ ఎలక్షన్ కార్డులు ఇస్తూ మీకు వేరే ఎక్కడ ఏ స్థలం లేదని చెప్పి ఒక అర్జీ రాసి ఇవ్వండి అమ్మా. ఇలా ఎవరెవరో న్యాయమైన వాళ్ళకు నేను ఒక లిస్టు రెడీ చేసి నేను ఎమ్మెల్యే గారు కలిపి మేము పంపిస్తాము, అధికారుల ద్వారా మీకు రావడానికి ఏర్పాటు చేస్తామా. ఇవ్వండి. రైట్ అమ్మా. రైట్ అమ్మా. కార్యాలయ విషయానికి వస్తే నాకు తెలిసినంతవరకు ఇంతవరకు గతంలో ఇలాంటి ఏర్పాట్లు ఎవరు చేసిన సందర్భాలు లేవు. మొట్టమొదటిగా మీరు అలా చేశారు కాబట్టి మిమ్మల్ని ప్రజలందరి తరపున అభినందిస్తున్నాము. ఒక మంచి ఏర్పాటు చేశారు. నాకు గొప్ప అవకాశం ఇచ్చినందుకు ముందు మీకు మీ సంస్థకు వందనాలు తెలియజేస్తున్నాను. ఇది కేవలం తిరుపతిలో మాత్రమే కాదు, నేను కాళహస్తిలో కూడా పెట్టాను. సత్యవేడుకు కాళహస్తి కలిపి అక్కడ అదే పెద్ద ఆఫీస్ పెట్టాను. అక్కడ కూడా 3 అసిస్టెంట్లు పనిచేస్తుంటారు. వెంకటగిరిలో కూడా పెట్టాను, సూలూరుపేటలో పెట్టాను, సర్వేపల్లికి గూడూరు కలిపి నేను నెల్లూరులో ఒకటి పెట్టానని చెప్పి ప్రజలకు ఎంతో గర్వంగా సగర్వంగా నేను తెలియజేస్తున్నాను. ప్రజలు ఉపయోగించుకోవాల్సిందిగా కూడా నేను కోరుతున్నాను. మా సిటీ కేబుల్ అధినేత చెలికం రాజశేఖర రెడ్డి గారు పదే పదే మాకు ఎప్పుడూ చెప్తూ ఉంటారు, సలహాలు సూచనలు ఇస్తూ ఉంటారు. సార్, ప్రజలతో అధికారుల్ని, ఎంపీలని, ఎమ్మెల్యేలని, ఆఫీసర్లని మాట్లాడించండి, వాళ్ళు మాట్లాడని, దానివల్ల ప్రజా సమస్యలు చాలా వరకు తీరుతాయని వారి ఆదేశం మేరకు ఇలాంటి కార్యక్రమాలు మేము ఏర్పాటు చేస్తున్నాము. ఇంకొక ముఖ్యమైన అంశము, మా కార్యక్రమాలు ఇప్పుడు కుప్పం కూడా వెళ్ళిపోతున్నాయి. ఇక్కడి నుంచే మా ఈ కార్యక్రమానికి కుప్పం వెళ్ళిపోయింది, త్వరలో చిత్తూరు వెళ్ళబోతుంది. దాదాపుగా చిత్తూరు జిల్లా వ్యాప్తంగా కూడా ఈ కార్యక్రమాలు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి త్వరలో. అలాగే మీ సూళ్ళూరుపేటకు వచ్చే అవకాశం కూడా ఉంది సార్. అక్కడ మీరు ఇంటి దగ్గరే ఉంటున్నారు, చూడవచ్చు మన కార్యక్రమాలు. చాలా సంతోషం. నేను సిలికం రాజశేఖర రెడ్డి గారికి అభినందనలు తెలియజేస్తున్నా. ఇది ఈ విధంగా ప్రజల సమస్యలు మా దగ్గర తీసుకోవడం, ప్రజాప్రతినిధుల దగ్గర తీసుకురావడం, మేము చేసేది ప్రజలకి తెలిసేటట్టు చేయడం అన్నది అది గొప్ప సేవగా భావించి మీకు అభివందనలు తెలియజేస్తున్నా. ఆ విషయంలో ఇంకా మన రిలేషన్షిప్ను ముందుకు తీసుకువెళ్తే ప్రజలకు ఇంకా ఇద్దరం కలిసి గొప్పగా సేవ చేయడానికి అవకాశం ఉందని చెప్పి తెలియజేస్తూ వారికి మరొక్కసారి సిలికం రాజశేఖర రెడ్డి గారికి వందనాలు తెలియజేస్తున్నాం. అలాగే సార్, మనం రైల్వేల గురించి మాట్లాడుతున్నాము, అంతర్జాతీయ విమానాశ్రయం గురించి మాట్లాడినాము. మరో అంశం గురించి మాట్లాడే ముందు ఈ ఫోన్ చూస్తాం. హలో, నమస్కారం అండి. చంద్రశేఖర్ సార్, చెప్పండి సార్, ఎక్కడి నుంచి? మంగళం దగ్గర నుంచి. మాట్లాడండి ఎంపీ గారితో. అమ్మా బాబు, చెప్పండి అమ్మా. చంద్రశేఖర్ గారు, నమస్కారం అండి. గట్టిగా మాట్లాడండి సార్. బాబా, అది ఐడి కార్డ్ మీరు కేంద్ర ప్రభుత్వం నుంచి ఎదురు చూస్తున్నారా, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎదురు చూస్తున్నారా? ఈ రోజు రండి బాబు. మనకు అది రాష్ట్ర ప్రభుత్వంలో ఒక సపరేట్ డిపార్ట్మెంట్ ఉంది. దానికి ఇన్ఫర్మేషన్ డిపార్ట్మెంట్ ఉంది కనుక వారి ద్వారా వెంటనే పెట్టించి, ఇప్పుడు టీవీ వాళ్ళు, రేడియో వాళ్ళు ఎలా తీసుకుంటారో మీకు కూడా ఐడి తీసుకోవడానికి హక్కు ఉంది కనుక మీరు దయచేసి మీరు ఒక అర్జీగా పెట్టుకుంటే నేను సిఫారసు చేసి పంపిస్తాను. అలాగే కేంద్ర ప్రభుత్వంలో కూడా కల్చర్ డిపార్ట్మెంట్ ఒకటి చాలా పెద్దది ఉంది కనుక అక్కడ కూడా నేను సిఫారసు చేస్తాను. తప్పనిసరిగా రండి మీరు. బాబు, అర్థమైంది. అందుకనే మీరు నిరుత్సాహపడుకోకుండా
అలా ఇది రెండుగా చూడండి. మీరు ముందుకు వెళ్ళడానికి, మీ కళను అభివృద్ధి చేసుకోవడానికి ప్రభుత్వం నుంచి ఏమైతే ఎదురు చూస్తున్నారో అది దానికి కావాల్సినగా వేరే ఒక అర్జీ చేసి పెట్టండి. వేరే అర్జీ మీ పేదవారిగా మీరు అర్హులు ఉంటే అది ఇల్లు అడుగుతున్నారు కనుక మీరు దానికి సపరేట్గా అర్జీ చేసి పెట్టండి. మీకు నా అనుభవంతో మీకు ఉపయోగించి ఏ విధంగా మిమ్మల్ని ముందుకు తీసుకెళ్లాలో ఆ విధంగా తీసుకెళ్తానని చెప్పి తెలియజేస్తున్నాం. ఎంపీ గారు, ఈ విషయాన్ని మనం కొంచెం జాగ్రత్తగా గమనించాలి సార్. కళాకారులు సుమారు 1000 మంది దాకా ఉన్నారు తిరుపతిలో. అవును, ప్రతి ఒక్కరు కూడా దుర్భరమైన పరిస్థితుల్లోనే ఉన్నారు. వాళ్ళకి మనము ఎంతో కొంత చేయాల్సినటువంటి బాధ్యత మీలాంటి ప్రజా ప్రతినిధుల పైన ఉంది. వారికి ఐడి కార్డు ఇవ్వడంతో పాటు ఆర్థికంగా కూడాను ఏదైనా సహాయం చేయగలిగితే ఆర్థికపరమైనటువంటి ఉపాధి కార్యక్రమాలు 2 విధాలు కూడా చేయొచ్చు మనం. ఇది మీరు కూడా ప్రజల సమస్యలు బాగా తెలిసిన వారు కనుక, చాలా అనుభవంతులు కనుక వారికి అర్హత ఉంటే కేంద్ర ప్రభుత్వంలో కూడా రాసి వారి కళను అభివృద్ధి చేసుకోవడానికి లేదా కళను అప్పుడప్పుడు ఉపయోగించుకోవడానికి కూడా మనం ఏర్పాటు చేయొచ్చు అని తెలియజేస్తున్నాం. హలో, నమస్కారం అండి. సతీష్ గారు తిరుపతిలో ఎక్కడి నుంచి? ఇస్కాన్ టెంపుల్ దగ్గర నుంచి. ఎంపీ గారితో మాట్లాడండి సార్. బాబు చెప్పండి అమ్మా సతీష్ గారు. ఇప్పుడు చిన్న విషయం సార్, ఎడ్యుకేషన్ పరంగా తీసుకుంటే ప్రైవేట్ స్కూల్స్ అన్నింటిలో ఒక్కో స్కూల్కి మినిమం ప్లే గ్రౌండ్ ఉండాలి. ఎంత ఫీజు వసూలు చేస్తున్నారు, ఫీజులు ఎక్కువ వసూలు చేస్తున్నారు. దాని గురించి కొన్ని ప్రైవేట్ స్కూల్స్ కంటెంట్ లేకుండా, సెకండ్ సాటర్డే లేకుండా వాళ్ళు ఇష్టం పెట్టుకుంటూ ఉన్నారు. దానివల్ల గవర్నమెంట్ స్కూల్స్ కూడా డ్యామేజ్ అవుతున్నాయి. దాని గురించి విద్యాశాఖ వాళ్ళు ఏమి రిఫర్ చేస్తారో తెలియడం లేదు. బాబు మీరు ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం సిబిఎస్ఈ కానీ లేదా రాష్ట్ర ప్రభుత్వం స్టేట్ సిలబస్ కానీ ప్రతిదానికి కొన్ని ఏమేమి కండిషన్లు అవి ఉన్నాయి కనుక అది లేకపోతే నాకు తెలిసినంత వరకు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ వాళ్ళకి ఎన్ఓసి ఇవ్వరు. మీరు ఎన్ఓసి వాళ్ళకు ఉందా లేదా తెలుసుకోండి. ఎన్ఓసి ఉందా లేదని తెలుసుకున్న తర్వాత ఇచ్చి ఉంటే తప్పనిసరిగా అధికారులు చూసి ఉంటారు. లేకపోతే వెంటనే మనం విద్యాశాఖకి మనం తెలియజేయడానికి అవకాశం ఉంటుంది. మీరు వాళ్ళకు ముందు ఎన్ఓసి స్టేట్ గవర్నమెంట్ కన్స్ట్రక్షన్ విషయం కానీ లేదా క్లాసులు రన్ చేసుకోవడానికి కానీ 2 ఇస్తారు. బిల్డింగ్లు కూడా 1 ఇస్తారు, అలాగే స్టార్ట్ చేసుకోవడానికి ఇస్తారు కనుక ముందు అది తెలుసుకోండి. అది తీసుకున్న తర్వాత మీకు ఎక్కడైనా అనుమానం వస్తే, అంటే ఏరియా చాలలేదు, బిల్డింగులు చాలలేదంటే నాకు దయచేసి లిఖితపూర్వకంగా ఇస్తే మనం తీసుకోవాల్సిన నడవడిక తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. దాదాపుగా రాష్ట్రంలో ప్రైవేటు పాఠశాలలకి గ్రౌండ్ అంటూ ఏవి ఉండవు. మరి ఎలా పర్మిషన్ ఇస్తారో మనకు తెలియదు. అగ్గిపెట్టెల్లో మరిగా గదుల్లో పిల్లలు నింపేస్తున్నారు తప్ప ఏదో దాన్ని గ్రౌండ్ చూపించేస్తున్నారు. మరి ఎలా పనుమతులు వస్తాయన్న విషయం పరమాత్మకే ఎరక. మరి ఆ విషయంలో అదే తప్పనిసరిగా అక్కడ కనుక అనుమానం ఉంటే వాళ్ళు ఎన్ఓసి తీసుకున్న లేదా అడిగి చూసి ఒక అర్జీ పెట్టమనండి. ఎందుకంటే వాళ్ళు తెలివిగా ఏం చేయొచ్చు అంటే ఇంకో చోట ఎక్కడో గ్రౌండ్ చూపించి మనం మోసం చేయొచ్చు కనుక అలాంటిది జరగకోకుండా ఉండడానికి ఎన్ఓసికి అడిగి, ఎందుకంటే ఇప్పుడు ఆర్టీఐ వచ్చిన తర్వాత వాళ్ళకి వెంటనే ఎన్ఓసి కాపీ అడగడానికి ప్రజలకు హక్కు ఉంది. అది తీసుకుని రమ్మంటే మనం దారి చూపించవచ్చు. ఓకే సార్. తర్వాత మనం రైల్వే ఆర్సీ గేటు విషయం గురించి కొంచెం మాట్లాడాలి ఈ ఫోన్ చూసిన తర్వాత. హలో, నమస్కారం అండి. మా ఎక్కడి నుంచి? మా చెన్నారెడ్డి కాలనీ నుంచి. ఎంపీ గారితో మాట్లాడండి అమ్మా. అమ్మా చెప్పండి అమ్మా. మీ ప్రాంతానికి కూడా వచ్చాను, చెప్పండి అమ్మా. మీ ప్రాంతానికి కూడా వచ్చాను, చెప్పండి అమ్మా. సమస్య చెప్పండి అని అడుగుతున్నానమ్మా. సరేమ్మా. ఎవరమ్మా అంత పెద్ద మాట అందమ్మా? పర్సనాలిటీకి వైట్ కార్డ్కి ఏంటి సంబంధమా? అది కాదమ్మా, అర్హత లేదని ఆయన ఎలా ఒక సూటిగా ఆ ముఖం మీద అడగడం అన్నది అధికారికి ఎవరికో నేను అడగాలి. అర్థం అది ప్రజల సేవ అంటే ఏంటో తెలియని వ్యక్తి అయి ఉంటాడమ్మా. అలా మాట్లాడాడంటే రూపురేఖలను చూసి. మీ పేరేంటమ్మా చెప్పండి అమ్మా. ఆఫీస్కి రండి అమ్మా. వారు ఎవరు అధికారిని అడిగి పై అధికారి దగ్గర నేను మాట్లాడించి మీకు రేషన్ కార్డు ఇప్పించడానికి వెంటనే నేను చర్య తీసుకుంటాను. లేదమ్మా, అదే అర్హత ఉంటే వారు ఎవరు సొమ్ము కాదు. అదేమో అతను జోబుల నుంచి ఎవరు ఇవ్వట్లేదు. అధికారి కూడా తెలుసుకోవాల్సిన విషయం ఇది. అప్పుడు చేసి రండి అమ్మా. మీ పేరేం చెప్పారమ్మా? మీ పేరేం చెప్పారమ్మా? అమ్మా మీ పేరేం చెప్పారు? అమ్మా అమ్మా రండి అమ్మా. షకీల సుల్తాన్ గారు రండి మన ఆఫీస్కి, నేను దారి చూపిస్తాను అమ్మా. మన ఆఫీస్ ఉందమ్మా, అది ఎప్పుడే చెప్పాను, చాలాసేపు నుంచి చెప్తున్నాము. మనకి కేశవాని గుంటలో మన మంచి ఆఫీస్ ఉంది కనుక
మీరు అది తీసుకొచ్చి మీరు వేరే ఏం లేదని చెప్పి మీకు ఒక అర్జీ ఇస్తే మీరు అర్హులని చెప్పి తెలిసేటట్టుగా మనం చెప్పి ఆ అధికారికి నేను మీ ముందు మాట్లాడి మిమ్మల్ని పంపిస్తాను. తప్పనిసరి అమ్మా, చాలా చిన్న విషయమా, మీకు తీసుకోవడానికి మీకు హక్కు ఉంది, ఇది మీ హక్కు అది. రైట్ అమ్మా, రైట్ అమ్మా షకీల గారు. ఆర్సీ గేట్ గురించి, రైల్వే గేట్ గురించి మనం ఎలక్షన్ అప్పుడు ఏదో చెప్పారు మనం, కానీ అక్కడ ఇబ్బంది లేకుండా చేయడానికి. ఇందులో 2 ఆర్సీ గేట్లు అక్కడ ఉన్నాయి. మనం దేని గురించి మాట్లాడుతున్నాం, ఒకటి అంబేద్కర్ స్టాట్యూ దగ్గర ఉన్న దాని గురించి నేను వెళ్ళి జనరల్ మేనేజర్ గారితో మాట్లాడాను. జనరల్ మేనేజర్ గారు ఏమంటున్నారంటే ఆ ఎండ్ వచ్చి మాటికి గూడ్స్ ట్రైన్స్ షంటింగ్గా వస్తున్నాయండి, అది ఏమన్నా యాక్సిడెంట్స్ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి దానికి, అందుకని చెప్పి ఆ ఆర్సీని అది ఓపెన్ చేయడం కష్టం, మనం సబ్వే పెట్టుకుందాం కింద అని చెప్పారు. సబ్వే పెట్టమని చెప్పి నేను కోరాను. అది అతి త్వరలో అంబేద్కర్ దగ్గర ఉన్నదానికి ఒక సబ్వే రావడానికి అవకాశం ఉంది, బట్ తెరవడం కష్టం అని చెప్పి రైల్వే వాళ్ళు భద్రతా విషయం మాత్రం వాళ్ళకి మనల్ని వద్దు అని చెప్పారు. అది నాకు న్యాయం అనిపించింది. అది కాకోకుండా ఇటువైపు ఉన్న దానికి మాత్రం మళ్ళీ నేను అది కూడా సబ్వే పెట్టడానికి ప్రభుత్వంలో నుంచి మనం రైల్వే వాళ్ళ నుంచి అడుగుతున్నానని చెప్పి మీరు తెలియజేస్తున్నా. అడిగాను, 2 రాశాను నేను, నా దగ్గర కూడా కాపీలు ఉన్నాయి. దయచేసి మన ప్రజలు వస్తే నేను మన రైల్వేకి రాసిన లెటర్ కూడా నేను చూపిస్తాను. హలో, నమస్కారం అండి సార్. ఎక్కడి నుంచి సార్? కేశవాయన గుట్టి నుంచి నాగరాజు గారు ఎంపీ గారితో మాట్లాడండి. బాబు నాగరాజు గారు చెప్పండి. చెప్పండి అమ్మా. ఓకే, 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 సరే సరే బాబు. మీరు ఎప్పుడన్నా ఒక మున్సిపాలిటీకి ఏమన్నా ఒక లెటర్ రాశారా? మున్సిపల్ కార్పొరేషన్కి ఎప్పుడన్నా లెటర్ రాశారా? రైట్ అమ్మ, మీరు ఒక కాపీ తీసుకున్న దగ్గరికి రండి. ఎందుకంటే నేను ఆ ప్రక్కనున్న ఇళ్ళకి ఎవరో మహిళలు వచ్చి అడిగితే నేను వెళ్ళి చూశాను. అదే కాలుకు సంబంధించింది అనుకుంటున్నాను నేను ఇది, ఎందుకంటే అది కేశవ అనుకుంటే కనుక. అందుకమ్మ మీరు ఒక్కసారి మీరు ఏమైతే అర్జీలు పెట్టారో ఆ 4 అర్జీలు కూడా డిఫరెంట్ డేట్లో ఉన్న దయచేసి మా ఆఫీస్కి తీసుకురండి. నేను నాది జమకూర్చి నేను ఒక లెటర్ రాసి మీ ముందు మన కమిషనర్ గారికి నేను మాట్లాడి తప్పనిసరిగా మీకు అది ఇక ముందు ఆ దుర్వాసన రాకోకుండా ఉండడానికి ఏర్పాటు చేస్తాను. రైట్, థ్యాంక్ యూ సార్. అంబేద్కర్ వైపు ఉన్న గేట్ మూసివేశారు, అది షంటింగ్కి ఉపయోగించుకుంటున్నారు, మంచిది. కానీ కొన్ని సందర్భాలలో షంటింగ్కి ఇటు ఆర్సీ గేట్ వైపు కూడా, పల్లి ట్యాక్స్ వైపు ఒక గేట్ ఉంది కదా, అటువైపు కూడా వస్తూ పోతూ ఉన్నారు. ఇందాక ఒక 2-3 కాలర్స్ ఫోన్ చేసి నాకు చెప్పారు, మళ్ళీ మాకు అందదు సార్ కాల్స్, ఎంపీ గారి దృష్టికి విషయం తీసుకురండి అన్నారు. వాళ్ళు చెప్పిన అంశం ఏమంటే ఆర్సీ గేట్ వైపుగా షంటింగ్ వద్దు, ఎలాగో పూర్తిగా శాశ్వతంగా మూసేశారు కాబట్టి అంబేద్కర్ వైపు అటువైపు షంటింగ్ చేసుకోమని చెప్పండి, తద్వారా ఇక్కడ ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ఉంటుంది అని అన్నారు. దాన్ని కూడా మీరు అధికారుల దృష్టికి తీసుకెళ్తే బాగుంటుందేమో ఆలోచించి నేను తీసుకువెళ్ళాను. బట్ మళ్ళీ ఒక్కసారి గుర్తు చేస్తాను, ఇది చాలా చాలా న్యాయమైన కోరిక, చాలా మంది చెప్పారు అది. అటువైపు కూడా సబ్వే పెట్టించి ఇది కూడా సబ్వే పెట్టించుకుంటే మన శాశ్వతంగా పరిష్కారం ఉంటుందని నేను అనుకుంటున్నాను. సబ్వే సరిపోతుందా? మీరు ఎలక్షన్ అప్పుడు వాళ్ళ చుట్టూ అవతలేదో ఒక బ్రిడ్జ్ నిర్మించాల్సిన అవసరం ఉంది, ఓవర్ బ్రిడ్జ్ ఏదో అన్నారు అప్పుడు. అది అంతవరకు అంటే చాలా మంది ఇల్లు ఏమన్నా సమస్యలు వస్తుందేమో అని చెప్పి వారు మన ప్రజలకు ఏమన్నా బాధకరం ఉంటుందేమో అని అనుకున్నాను. తర్వాత వెళ్ళి ఇన్స్పెక్ట్ కూడా చేశాను. అది అండర్ గ్రౌండ్ అయితే ప్రజలకు మంచి అని నేను అనుకుంటున్నాను, తొందరగా ఉండదు. ఏదైతేనేమి సమస్య పరిష్కారం కావాలి. నేను ఇప్పుడు చేసిన నడవడికి కూడా ఎవరైనా వస్తే నేను కాపీ కూడా ఇస్తాను. ఓకే, అండర్ గ్రౌండ్ అయితే మళ్ళీ అక్కడ నీళ్లు నిలబడిపోయి ఇబ్బంది లేకుండా కూడా ముందుగానే జాగ్రత్త తీసుకుంటే చాలా బాగా చెప్పారు. అవును, సరే, ఓకే. మనం ఇప్పుడు 3 అంశాలు మాట్లాడినాం సార్. రైల్వే అంతర్జాతీయ విమానాశ్రయము, రైల్వే గేటు, ఇది కాకుండా మీరు ఇంకా ఏమేమి? మన్నవరం కూడా సంతోషంగా తెలియజేయడం ఏమిటంటే, మన్నవరం వచ్చి పెద్ద ఎత్తున అక్కడ 1200 కోట్లు అది పెట్టడానికి అని చెప్పి ఇప్పుడు ఓన్లీ ఒక 100 కోట్లే వాళ్ళు ఖర్చు పెట్టారు. నేను మంత్రి గారిని అక్కడ ఉన్న అధికారులు నేను చూసి ఇది చాలా అన్యాయం, మాకు ఉత్పత్తి కొరకు పెట్టారు, ఇప్పుడు చూస్తే ఉత్పత్తి కాకుండా కేవలం బ్రోకరేజ్ నడుస్తుందని చెప్పి తెలియజేసిన తర్వాత ఇంతవరకు గత 7 సంవత్సరాలుగా ఎండీ వచ్చి ఢిల్లీలో ఉన్న ఎండీని తీసుకొచ్చి మనకు ఇప్పుడు తిరుపతి వచ్చారు. ఆయన తిరుపతి నుంచి అంటే మన్నవరం ప్రక్కన ఉంది కనుక తిరుపతి నుంచి వచ్చి
అక్కడ ఉత్పత్తి చేయడానికి కూడా తొందరగా రెడీ అవుతుంది కనుక ఉత్పత్తి అంటూ చేస్తే అక్కడ చాలామంది ఉద్యోగాలు రావడానికి అవకాశం ఉంది, ఆ ప్రాంత అభివృద్ధికి కూడా అవకాశాలు ఉందని చెప్పి నేను సంతోషంగా తెలియజేస్తున్నా. అది మాత్రం కాకోకుండా నాకు కేంద్ర ప్రభుత్వం నుంచి సంవత్సరానికి 5 కోట్లు ఎంపీ ల్యాడ్స్ వస్తున్నాయి. దానిలో నాకు 7 నియోజకవర్గాల్లో కూడా ఒక్కొక్క నియోజకవర్గానికి 70 లక్షల చొప్పున నాకు వస్తుంది. 70 లక్షల చొప్పున నేను తిరుపతికి ప్రతి సంవత్సరానికి మౌలిక సదుపాయాలకి నేను ఇస్తాను అని చెప్పి. అలాగే, థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ. హలో, నమస్కారం అండి. నమస్కారం సార్. సార్ ఎక్కడి నుంచి మీ పేరు చెప్పండి సార్? నా పేరు గుణశేఖర్ అండి. నేను ఎస్పీ నగర్, మన ఎల్బీ నగర్, సీతమ్మ నగర్ లో ఉంటున్నాం సార్ మేము. చెప్పండి సార్. ఎంపీ గారితో మాట్లాడాలి సార్. మాట్లాడండి. గుణశేఖర్ గారు మాట్లాడండి. సార్ నమస్కారం సార్. చాలాసార్లు కలిసాము, మీరు కూడా ప్రజల సేవలో ఎంతో ముందుకు వెళ్తున్నారు. మీరు మహిళలను వచ్చారు, మీరు కూడా మహిళలను తీసుకొచ్చారు, చాలా మందిని తీసుకొచ్చారు. మీకు కూడా వందనాలు తెలియజేస్తున్నా. 30 ఏళ్లుగా ఇక్కడ కాపురాలు ఉంటున్నాం సార్. మాకు రోడ్లు సౌకర్యం లేదు పూర్తిగా. కరెంటు కనెక్షన్స్ పూర్తిగా ఇవ్వమని చెప్తున్నారు. ఓకే, సీతమ్మ ఒక కనీసం 400 ఇంట్లో 10 మందికి కూడా కనెక్షన్స్ లేవు సార్ మా కాలనీలో. 30 ఏళ్లుగా ఇటువంటి జీవనం గడుపుతున్నాము. గుణశేఖర్ గారు, ఇప్పుడు హైకోర్టు నుంచి మాకు ఆర్డర్లు వచ్చినాయి. మేము కరెంట్ ఇవ్వము, నీళ్లు ఇవ్వమని మున్సిపాలిటీ వాళ్ళు, కరెంట్ వాళ్ళు కారాఖండిగా చెప్తున్నారు. మాకు కూడా కరెంట్ ఇవ్వమని, నీళ్లు ఇవ్వమని హైకోర్టు నుంచి ఆర్డర్లు వస్తున్నాయి కదా, కానీ ఇంప్లిమెంట్ చేయట్లేదు సార్. వాళ్ళ ఆర్డర్లే ఇంప్లిమెంట్ చేస్తున్నారు, కానీ మా ఆర్డర్లు వాళ్ళు ఇంప్లిమెంట్ చేయట్లేదు. గుణగారు, నిన్న ఈ విషయం నేను కమిషనర్ గారు మీరు ప్రజలు వచ్చి చెప్పినప్పుడు మీకు ముందు ఆ సమస్యను నా దృష్టికి తీసుకొచ్చినందుకు మీకు అభినందనలు తెలియజేస్తూ, నిన్న సాయంకాలమే మన కమిషనర్ గారితో నేను మాట్లాడాను. ఆయన బాగా స్పందించి తప్పనిసరిగా తీసుకురండి అంటే, రాత్రి నేను ఒక వివరమైన ఒక లెటర్ ఒకటి రాసి కమిషనర్ గారికి, మీరు ఎన్ని సంవత్సరాల నుంచి అక్కడ ఉన్నారు, ఏ విధంగా మీరు అర్హులు, ఏ విధంగా మీకు మౌలిక సదుపాయాలు ఇవ్వాలి అని చెప్పి నొక్కి రాసిచ్చాను. ఒకవేళ నాకు తెలిసినంత వరకు నేను ఇదివరకు కలెక్టర్గా ప్రధాన కార్యదర్శి ఉన్నాను కనుక మౌలిక సదుపాయాలు ఇవ్వడానికి వేరే దానికి సంబంధం లేదు. మీకు రేషన్ కార్డులు ఉన్నాయి, ఆధార్ కార్డులు ఉన్నాయి, గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి, వాటర్ కార్డ్స్ అవన్నీ ఉన్నాయి కనుక తప్పనిసరిగా కమిషనర్ గారు మీకు ఇవ్వవలసిన వాటర్ నీళ్ళ విషయం కానీ, లేదా ఒక్క నిమిషం కాదు, మనం ఒక్కసారి చెప్తున్నానమ్మా. ఇది మనం ఏం చేయాలంటే, దయచేసి వారి దగ్గరికి వెళ్ళి మన సమస్యలు వారికి తెలియచేస్తే, అధికారులకు 1-2 సార్లు చేస్తే అది బాగుంటుంది కనుక వచ్చి ఈ వారం మనం ఒకసారి తప్పనిసరిగా మళ్ళీ మీరు వెళ్ళండి, లేదా మళ్ళీ ఒకసారి మిమ్మల్ని వెంట పెట్టుకుని నేను కమిషనర్ గారి దగ్గరికి, అలాగే ఎలక్ట్రిసిటీ వాళ్ళకి కూడా, విద్యుత్ వైపు కూడా మనం వెళ్ళి ప్రజలను తీసుకుని వెళ్ళి మన సమస్యలు తెలియజేసి, అది కోర్టులు ఎలా ఉందో అది ఉండనివ్వండి. కాదు బాబు, ఒక్క నిమిషం మా గుణ గారు. లేదమ్మా, నేను లేదు సమస్య చెప్తున్నాను, ఒక్క నిమిషం. నాకు ఎందుకంటే నేను అక్కడికి వచ్చి ఇన్స్పెక్ట్ చేశాను. నేను 2009లో కూడా ఓడిపోయిన తర్వాత కూడా మీ ప్రాంతానికి వచ్చి అది చూశాను కనుక, అది మనం ఎలక్ట్రిసిటీ తీసుకోవడానికి, లేదా ట్యాక్స్ కట్టించుకోవడానికి, లేదా వాటర్కి అది సమస్యలకు మనం పరిష్కారానికి మనం అధికారుల దగ్గరతో మాట్లాడదాం. అది కాకోకుండా నా నిధులు కూడా ఉన్నాయి కనుక, మీరు రోడ్లు లేవంటున్నారు కనుక దయచేసి మీరు ఒక అర్జీ ఇవ్వండి, నేను కలెక్టర్ గారి ద్వారా తీసి మీకు ఇవ్వడానికి నేను ప్రయత్నం చేస్తాను. సో అన్నిటికీ మార్గాలు ఉన్నాయి, మీరేం నిరాశపడొద్దు. 30 సంవత్సరాల నుంచి ఉన్నారు, అది ఎవరి సొత్తు కాదది. అది ఆ రోజుల్లో ఎప్పుడో ఒకరికి ఎవరికో ఇనాంగా ఆ ప్రభుత్వమో లేకపోతే బ్రిటిష్ వారో ఎవరో ఒక ఇనాందారుగా సీతమ్మ గారికి ఇచ్చారు. అది సీతమ్మ గారికి పిల్లలు లేరు కనుక అది మళ్ళీ తిరిగి ప్రభుత్వానికి వెళ్ళిపోతుంది. ప్రభుత్వానికి వెళ్తుందంటే ప్రజలది అది. అంతకనుక నాకు తెలిసినంత వరకు నా అనుభవంలో నేను ల్యాండ్ కమిషనర్ కూడా పనిచేశాను, కలెక్టర్గా కూడా పనిచేశాను కనుక 12 సంవత్సరాల వరకు ఎవరైనా ఉంటే ప్రభుత్వంలో పొలాలు, వాళ్ళకి అది అవసరం లేకపోతే, ఒక చెరువుల కొరకో లేకపోతే వేరే దేని కొరకో అంటే మనం అడ్డురాము. ఇది కేవలం ఎవరికి అవసరం లేదు కనుక, ప్రభుత్వానికి అవసరం లేదు కనుక, మీరు దాదాపు 30 సంవత్సరాలు అక్కడ ఉన్నారు కనుక, అందరూ పేదవాళ్ళు కనుక, అర్హులు కనుక, అది మీకు రావడానికి అన్ని విధాల అవకాశాలు ఉన్నాయి. కోర్టు తీర్పులు అలా పెట్టించి మనం అధికారులను అడిగి మీకు మౌలిక సదుపాయాలు తీసుకురావడానికి మీతో ఉంటాను, మనం ముందుకు వెళ్దాము, దయచేసి మీరు నా వెనక రమ్మని చెప్పి మిమ్మల్ని కోరుతున్నా. హలో, నమస్కారం అండి. నమస్తే సార్, నా పేరు వేదవతి రాయలు, నేను తిరుపతిలో ఉంటాను. ఎక్కడి నుంచి మా తిరుపతి? చెప్పండి అమ్మా, మాట్లాడండి ఎంపీ గారితో. అమ్మా నమస్కారం అమ్మా. అమ్మా బాగున్నారా? చెప్పండి తల్లి.
బాగున్నానమ్మా, బాగున్నాను. కుటుంబం అంతా చెప్పండి అమ్మా. ఒక బ్రాండీ షాప్ ఇచ్చారు. ఓకే. ఆ సర్కిల్ లో మా వీరి గీతానగర్ అని పెట్రోల్ బంక్ బ్రాండీ షాప్ మధ్యలో ఉంటుంది మా వీధి. ఓకే అమ్మా. అక్కడ మాకు ఒక దాదాపుగా ఒక 1000 ఇళ్ళు ఉన్నాయి. మాకు సపరేట్ గా ఉంటుంది కాలనీ లాగా. ఓకే అమ్మా. కానీ ఆ బ్రాండీ షాప్ వాళ్ళు మా వీధి ఎంట్రన్స్ లో సాగడము మాకు పెద్ద న్యూసెన్స్. మహిళలు వెళ్ళలేము. చాలా సార్లు ఎస్పీ గారికి ఫోన్లు చేశాము. కానీ వాళ్ళు మా వీధి సైడు ఒక అనధికారికమైన ఒక చిన్న ఒక ద్వారాన్ని ఓపెన్ చేస్తున్నారు. ఓకే. ఇందులో నుంచే వెళ్తారు, సైట్ లో నుంచి వెళ్ళరు. మా లేడీస్ ఎవరైతే ఉన్నారో ఈ యొక్క కాలనీ వాసులు మేము 4 గంటల 5 గంటల ప్రాంతం నుంచే మేము బయటకు వెళ్ళలేము. అమ్మ మీరు ఒక్కసారి అందరు కలిసి అర్జీ తీసి ఇవ్వండి అమ్మా. ఒకసారి అదేంటో చూద్దాం. అధికారులు తీసుకొస్తాను. అక్కడ రండి అమ్మా. లేదు నా దగ్గర కూడా ఉండి, ఎందుకంటే మీ ద్వారా నేను ఎన్నికైన వ్యక్తిని కనుక, నేను ప్రజాప్రతినిధిని కనుక అమ్మా, దయచేసి ఒక్కసారి రండి. మనం ఎస్పీ గారితో మాట్లాడదాం. లేదా కలెక్టర్ గారు ఉన్నారు. కలెక్టర్ పైన ఒక కమిషనర్ గారు కూడా ఉన్నారు. ఎవరు ఒక్కరే కాదు ఇక్కడ. ఒక ఎస్పీ గారే కాదు, ఎస్పీ గారి పైన వారి అధికారులు ఉన్నారు. ఇక్కడ కలెక్టర్ గారు ఉన్నారు. కలెక్టర్ గారి మీద ఆయన అధికారులు ఉన్నారు. కమిషనర్ ఎక్సైజ్ అని ఆయన ఉంటారు. ఎక్కడైనా ప్రజలకి అంతరాయం కలిగించే బ్రాందీ షాపులు అలాంటివి ఉంటే అది అక్కడ మూయడానికి అవకాశాలు ఉన్నాయి కనుక మరి రాసి ఇవ్వండి. మనం పెద్ద అధికారుల దగ్గర తీసుకువెళ్ళి అది వచ్చి అది ఇన్స్పెక్షన్ చేయించి అది న్యాయమా కాదా, లేదా అది వేరే ప్రక్క నుంచి ఏదో ఎంట్రీ పెట్టి ప్రజలకి తొందరపాటుగా ఉందంటున్నారు కనుక అది ఆ విషయం ఏంటో మనం తేల్చుకుందాం. దయచేసి మీరు లిఖితపూర్వకంగా ఒక అర్జీ తీసుకొచ్చి నాకు ఇవ్వవలసిందిగా మిమ్మల్ని కోరుతున్నాం. సార్, ఇందాక మీ మాటలో చెరువుల పునరుద్ధరణ గురించి ఒక మాట వచ్చింది. అవిలాల చెరువును పునరుద్ధరించాలని, దాంట్లో ఇండ్లు కట్టుకోకూడదని కోర్టు ఉత్తర్వులు ఉన్నాయి. అయినా కానీ దానిపైన ఎవరు పట్టించుకోవట్లేదు. మీరు ఎంపీగా గెలిచిన తర్వాత అవిలాల చెరువు పునరుద్ధరణకు ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు? అది నాకు ఎవరో దృష్టికి తీసుకొచ్చారు. అది నాకు కొంచెం నా పరిధి దాటి ప్రక్కకి వెళ్ళడానికి అవిలాల ఉంది కనుక మీ సర్కిల్ అందుకని చెప్పేసి అయినా సరే అనుభవం ఉంది కనుక వారికి సమస్యకు పరిష్కారం చూపించగలను. అందుకని అక్కడ ఉన్న రెసిడెంట్స్ ఒక్కసారి వచ్చి నన్ను కలవమని చెప్పి కోరుకుంటున్నాను. హలో, నమస్కారం అండి. అమ్మా నమస్కారం అండి. ఎవరు? చెప్పండి చెప్పండి. మీ పేరు? చెప్పండి అమ్మా. రాజమ్మ గారు. అవునమ్మా. ఓకే. సరే అమ్మా, అది వాళ్ళు ఉపయోగించుకున్నారు. ఇప్పుడు మీరు ఉపయోగించుకోవట్లేదు అది. అయితే మీరు ఒక్క పని చేయండి అమ్మా. నాకు వెంటనే అర్జీ ఇస్తూ మీరు దానికి సొంతం అని చెప్పి నిరూపించుకోవడానికి మీరు ప్రభుత్వంలో ఉన్న పట్టాలు అవి తీసుకురండి. తీసుకొస్తే నేను మీకు దారి చూపిస్తాను. అదే ఇందాక చెప్పినా కొంతమంది ఇంకా నష్టపరిహారం రాకుండా పడుతున్నారు. అవును. అది ఎయిర్పోర్ట్ అవనివ్వండి, అలాగే ఇప్పుడు బైపాస్ అవనివ్వండి, తప్పనిసరిగా మన దారి చూపిస్తాం. అమ్మా రాజమ్మ గారు, మీ ఫోన్ కట్ అయింది. మీరు ఏం చేస్తారంటే మీకు సంబంధించిన పత్రాలని కూడా తీసుకెళ్ళండి. ఎంపీ గారి కార్యాలయము కేశవాయనకుంట, రాఘవేంద్ర నగర్, గోవిందరాజస్వామి కళాశాల దగ్గర ఉంది. మీరు అక్కడ వెళ్ళి మీ అర్జీలు ఇవ్వండి అమ్మా, మీకు న్యాయం జరుగుతుంది. ఇందాక మనం ఎంపీ లాట్స్ గురించి మాట్లాడుతున్నాము. ఏమేమి నిధులు ఎలా ఖర్చు పెడుతున్నాము అని చెప్పారు మీరు. నాకు 5 కోట్లు సంవత్సరానికి ఒక ఎంపీకి వస్తే నాకు 7 కాన్స్టిట్యూన్సీలు ఉన్నాయి కనుక 70 లక్షల చొప్పున ప్రతి సంవత్సరం నాకు ఒక కాన్స్టిట్యున్సీకి వస్తుంది. నేను ఒక సంవత్సరం కొంచెం ముందు అది అనేకైనా కూడా 70 లక్షలు ఖచ్చితంగా సంవత్సరానికి తిరుపతి టౌన్కి ఇవ్వవలసిన బాధ్యత నాకున్నది. అది ₹1 ఎక్కువే వస్తుంది కనుక, ఎందుకంటే అది ఒక ముఖ్యమైన నగరం కనుక, ఒక కార్పొరేషన్ నగరం కనుక, అవసరాలు చాలా ఉన్నాయి కనుక, ఇంకా మౌలిక సదుపాయాలు చాలా తక్కువ ఉన్నాయి కనుక ఇంకా ఎక్కువ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. ఇంతవరకు కూడా నేను ఎక్కువ ఇచ్చింది ఏమిటంటే పార్క్ ఇంప్రూవ్మెంట్ల కొరకు కానీ, లేదా రోడ్ల కొరకు కానీ, లేదా డ్రైనేజ్ కొరకు కానీ, లేదా డ్రింకింగ్ వాటర్ కానీ, లేదా క్రిమిటోరియం కట్టడానికి, శ్మశాన వాటికి ఇంకా అభివృద్ధులు కల్పించడానికి కూడా ఈ విధంగా అన్ని విధాలు కూడా నేను ఆ డబ్బులు ఇస్తున్నాను అని చెప్పి ప్రజలకు నేను ఎంతో సంతోషంగా తెలియజేస్తున్నాను. కంటిన్యూ చేయండి సార్.
సో అంటే ఇప్పుడు తిరుపతికి ఈ సంవత్సరం 70 లక్షలు ఖర్చు పోయిన పెట్టేశారు. సంవత్సరం 70 లక్షలు, ఈ సంవత్సరం 70 లక్షలు, 1,40,00,000 వాళ్ళకి హక్కు ఉంది. ఈ పనిలో నేను ఇప్పుడు చెప్పినట్టుగా రోడ్లు కానీ, లేకపోతే డ్రింకింగ్ వాటర్ కానీ, పార్క్ ఇంప్రూవ్మెంట్లు కానీ, లేకపోతే క్రిమిటోరియం కట్టడానికి కానీ ప్రజల కొరకు నేను ఇస్తున్నాను. ఇంకా ఎక్కడైనా వాళ్ళకి అవసరాలు ఉన్నాయని చెప్పంటే దయచేసి మీరు తీసుకురావాల్సిందిగా మిమ్మల్ని నేను కోరుతున్నాను. ఇది ప్రజల డబ్బు, ప్రజలకు మేము ఖర్చు పెట్టవలసింది కనుక నేను ఎంతో ఎదురు చూస్తున్నాను. ముందైతే కొంతమంది ఎంపీలు అది కనీసం ఖర్చు చేయకోకుండా మురుగు పెట్టుకున్నారు. నేనైతే పోయిన సంవత్సరం 5 కోట్లకి ఇచ్చేసాను. అలాగే ఈ సంవత్సరం కూడా దాదాపు పూర్తయిపోతుంది కనుక ఇంకా మౌలిక సదుపాయాలు ఏమైనా ఉంటే కావాలంటే దయచేసి రమ్మని చెప్పి మిమ్మల్ని కోరుతున్నా. కాకపోతే ఏంటంటే మనం ఏదో నామకే వాస్త చేసి అలా చేయకోకుండా ఇంతకుముందు చేసిన ఎంపీలాగాను కేవలం అన్ని డబ్బులు లైట్లు కొరకు అనేయడం అలా కాకుండా మీకు చిరస్థాయిగా ఉండేటట్టుగా ఒక మంచి రోడ్డు కానీ, లేదా ఒక కమ్యూనిటీ హాల్ కానీ, లేకపోతే ఒక బస్ షెల్టర్స్ కానీ అలాంటివి మీకు చేసి, ఒక డ్రైనేజ్ కానీ, లేకపోతే ఒక డ్రింకింగ్ వాటర్ బోర్వెల్ కానీ అలాంటివి నేను మీకు చేసి పెడతాను. మీకు శాశ్వతంగా సేవ చేసే విధంగా మీకు ఉంటానని చెప్పి మరొక్కసారి తిరుపతి ప్రజలు నేను కోరుతున్నాను. ఇంకా 6 నిమిషాల కాలం మాత్రమే ఉంది మనకి ఈ కార్యక్రమాన్ని ముగించడానికి. హలో, నమస్కారం అండి. హలో నమస్తే సార్. సార్, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు చెప్పండి. గొల్లపల్లి నుంచి మాట్లాడుతున్నారు. మాట్లాడండి ఎంపీ గారితో. బాబు ఏ మండలం కింద వస్తుంది మంది? రేణుగుంట. అవును, వచ్చాను. చెప్పండి ఏ పంచాయతీ ఇది? రైట్ అర్థమైందమ్మా, చెప్పండి. అవును, నేను దానికి వచ్చి ఇన్స్పెక్ట్ కూడా చేశాను. అవును, ఓకే. ఏ విధంగా ఎఫెక్ట్ అవుతుంది? ఓకే ఓకే ఓకే. దాని పరిస్థితిగా స్పెషల్ కలెక్టర్ కానీ ఎవరు కానీ దీనిపైన ఎలాంటి మాకు చెప్పడం కానీ లేదు, మా సమస్య తెచ్చుకోవడం కానీ చేయాలి. సరే, మీరు ఎప్పుడన్నా మీరు ఒక అర్జీ కానీ రాసియడం కానీ మీకున్న ఆ బాధను కానీ లేకపోతే ఆ భయం కానీ ఎప్పుడన్నా అధికారులు తెలియజేశారా? రైట్ అమ్మ, నాకు ఒక కాపీ కావాలి. అది నన్ను ఎప్పుడు కలుస్తారు మీరు? ఎప్పుడన్నా కలవచ్చమ్మా. అదే ఇంతకు ముందు చెప్పాము, మేము చక్కని ఆఫీస్ పెట్టాము కేశవానిగుంటలో. దయచేసి మీరు రండి. వచ్చేటప్పుడు మీరు అంతకుముందు ఏమైతే లెటర్లు కలెక్టర్ గారికి కానీ లేకపోతే ఆ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇచ్చారో అది నాకు తెలిసినంత వరకు అది గాలేరి నగర్ ప్రాజెక్ట్ విషయంగా అది చేస్తున్నారు కనుక నేను అది వచ్చి ఇన్స్పెక్ట్ చేశాను కనుక మీరు అది వస్తే ఆ భయం లేకోకుండా మనం చేసి పెడదాం. ఎందుకంటే అది మనకు ఆ ట్యాంక్ మాత్రం కావాలా, ఆ రిజర్వర్ మాత్రం కావాలి. ఎందుకంటే అక్కడి నుంచి మనం శ్రీశైలం నుంచి ఆ నీళ్ళు తీసుకొస్తున్నాం కనుక కడప దాటి మనం తిరుపతి కొరకు తాగునీటి కొరకు గాలేరి నగర్ ప్రాజెక్టులో అది పార్ట్. అది నాకు తెలిసినంత వరకు నేను వచ్చి ఇన్స్పెక్ట్ చేశాను. కాకపోతే మీరు చాలా ముఖ్యం కనుక, అక్కడున్న ప్రజలు ముఖ్యం కనుక మీరు రేపు దానివల్ల ఏమన్నా వరదలు వస్తాయని చెప్పి మీరు అనుకుంటే మీరు ఇంతకుముందు రాసిన లెటర్ తీసుకుని దయచేసి ఆఫీస్కి వస్తే నేను నా లెటర్ జమ కూర్చి కలెక్టర్ గారికి అది చేసి ఆ వరదలు వస్తే మీకు ఏ బాధ లేకోకుండా ఏ విధంగా చేయాలా, పెద్ద ఏమన్నా గట్టు కట్టాలా, అది చేయడానికి తప్పనిసరిగా నడవడిక తీసుకుంటామని చెప్పి తెలియజేస్తున్నా. మీరు భయపడనక్కర్లేదు. దయచేసి నా ఆఫీస్కి రండి, నేను మార్గం చూపిస్తాను. సార్, ఇంకా 2-3 నిమిషాలు మాత్రమే మనకు సమయం ఉంది. మీరు మిగిలిన ఈ 9 నెలల కాలంలో ఏమేమి చేయనున్నారు అన్న విషయాన్ని తిరుపతి పార్లమెంటు నియోజకవర్గ ప్రధానికానికి ఒకసారి చెప్పండి. మళ్ళీ మనం కలుసుకున్నప్పుడు దాని గురించి డిస్కస్ చేస్తాం. మనకి తాగునీటి సమస్య చాలా ఎక్కువగా ఉంది కనుక తిరుపతికి తెలుగు గంగా ఆ ప్రాజెక్ట్ని ఇంకా కొంచెం విస్తృతపరచాలా. నేను చీఫ్ ఇంజనీర్ గారితో కూడా నేను మాట్లాడాను. ఇంకొక ఎక్స్ట్రా మనం పైప్ వేసుకుంటే తాగునీటి కాస్త బాగా వస్తుంది. అలాగే నేను ముఖ్యమంత్రి గారితో కూడా నేను మాట్లాడాను. ఏమిటంటే మన గాలేరి నగర్ ప్రాజెక్ట్ను తొందరగా తురితంగా అది పూర్తి చేస్తే ఆ రిజర్వ్స్ అన్ని కూడా మనం కట్టేస్తే అక్కడి నుంచి నీళ్లు రావడానికి మనకు అవకాశాలు ఉన్నాయి. ఈ 2 అయితేనే మన తిరుపతికి శాశ్వతంగా నీరు సమస్య లేకుండా పోతుంది. తర్వాత ట్రాఫిక్ చాలా ఎక్కువ అవుతుంది కనుక నేను కూడా వైస్ చైర్మన్ గారితో మాట్లాడాను. నేను దాని విషయం కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకురావడానికి కూడా నేను వాళ్ళకి తప్పనిసరిగా అండగా ఉంటాను. తర్వాత డ్రైనేజ్ సమస్య చాలా ఎక్కువ ఇక్కడ. దాని విషయం కూడా
ఒకసారి మన వెంకయ్య నాయుడు గారు వచ్చి మన అర్బన్ డెవలప్మెంట్ మంత్రిగా ఉన్నారు కనుక వారి దగ్గర నుంచి కూడా అతి త్వరలో మనకు స్మార్ట్ సిటీ ఆఖరి ఫోన్ సార్ మాట్లాడేద్దాం. సార్ నమస్కారం, చెప్పండి. శివకుమార్ గారు, పోస్టల్ కాలనీ, ఎంపీ గారితో మాట్లాడండి. బాబు చెప్పండి అమ్మా, చెప్పండి. రైట్ అండి. ఓకే ఓకే బాబు, లేదమ్మా అదంటే మీరు ఏదైనా ఒక అలాగే మీరు ఒకసారి ఆ ఇచ్చిన లెటర్ తీసుకురండి నా దగ్గరికి. మనం ఒకసారి ఆయన అడుగుదాము. కొంత నా నిధుల్లో కూడా నేను ఏమైనా చేయగలగాలని చెప్పి సంతోషంగా మీకు చేస్తాము. అది అంటే మున్సిపల్ నిధులు కలిపి నా నిధులు కలిపి ఆ డ్రైనేజ్ సమస్యను ఎంతవరకు మనం తక్కువ చేయగలమో అంతవరకు చేస్తాం కనుక దయచేసి మీరు ఇదివరకు రాసిన లెటర్లు తీసుకుని నా ఆఫీస్కి రావాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నాను. దయచేసి ఇంకెవరు కావాలంటే మళ్ళీ ఒక్కసారి నేను కూడా ఇన్స్పెక్ట్ చేస్తాను. పోస్టల్ కాలనీ నన్ను దయచేసి తీసుకువెళ్ళమని కూడా మిమ్మల్ని కోరుతున్నాను. భవిష్యత్తు ప్రణాళిక చెప్పండి సార్. మరో 9 నెలలకు సంబంధించి అదే ముఖ్యంగా మనం ఏమైతే ప్రజలకు అవకాశం ఉందో మౌలిక సదుపాయాలు కానీ లేకపోతే తాగునీటి సమస్యలు కానీ అది డ్రైనేజ్ సమస్యలు కానీ తిరుపతికి చేయవలసిన బాధ్యత మనకుంది. రైల్వే స్టేషన్ చాలా ముఖ్యం. ఎందుకంటే మనం కేవలం తిరుపతి ప్రజలు మాత్రమే కాకుండా ఎంతో మంది దాదాపు ప్రతిరోజు కూడా 1,00,000 మంది మనకి తిరుపతి వస్తున్నారు కనుక రైల్వే స్టేషన్ మనం ఇంప్రూవ్ చేసుకోవాలా. అక్కడ 2 వైపులు ఉన్నది. ఎందుకంటే ప్రజలకు కూడా తొందర లేకోకుండా అటువైపు ఉన్న లెవెల్ క్రాసింగ్ ఇటువైపు ఉన్న లెవెల్ క్రాసింగ్ బదులుగా మనం ఒక సబ్వే పెట్టి ప్రజలకు మనం మంచి చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నా. చాలా చోట్ల ఇళ్ళు లేవు, చాలామంది పేదవాళ్ళు కనిపిస్తున్నారు వాళ్ళు. నేను కూడా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ వారి దగ్గరికి నేను చాలామందిని కలిశాను. నేను ఎలక్షన్ ముందు కలిశాను, తర్వాత ఎలక్షన్ తర్వాత కలిశాను. అర్హత ఉన్న వాళ్ళకి దయచేసి ఇళ్ళు లేని వాళ్ళు తొందరగా అర్జీలు తీసుకొస్తే నేను ముందు చెప్పినట్టుగా అధికారులు అందరం కలిసి ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు సుగుణమ్మ గారు నేను కలిసి అర్హత ఉన్న వాళ్ళకి ఇల్లు రావడానికి కూడా మేము ప్రయత్నం చేస్తాము. ఈ ముఖ్యమైన సమస్యలు నాకు తెలిసినంతవరకు ఇది. తర్వాత ఉపాధి కల్పించడానికి కూడా నిరుద్యోగ సమస్యలు ఏమైనా ఉంటే మనకి అతి త్వరలో చాలా కంపెనీలు వస్తున్నాయి కనుక ఇక్కడ ఉన్న వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వమని చెప్పి నేను ప్రభుత్వాన్ని తప్పనిసరిగా కోరుతాను. ఇప్పుడు మన్నవరం కానీ లేకపోతే ఐఐటి కానీ IIIT కానీ ఇంకో కొత్త కంపెనీలు వస్తున్నాయి కనుక మన పొలాలు వాళ్ళు తీసుకుంటున్నారు కనుక మన ఉపాధి మనకు కల్పించవలసిన బాధ్యత వాళ్ళకు ఉంది. నిరుద్యోగ సమస్య తీర్చమని చెప్పి కూడా నేను అడుగుతాను. ప్రజలు ముందుకు వచ్చి వాళ్ళన్న సమస్యలు నా దగ్గర చెప్పమని చెప్పి నేను కోరుకుంటూ వాళ్ళ ప్రాంతాల్లో ఏమైనా సమస్యలు ఉంటే నన్ను తీసుకువెళ్ళి అది చూపించమని చెప్పి నా నిధులు వాళ్ళకు ఉపయోగించుకోమని చెప్పి వారి కొరకు నేను పెట్టిన ఆఫీసునే అది ఉపయోగించుకోమని చెప్పి మరొక్కసారి ప్రజలకు తెలియజేస్తూ నన్ను ఎంపీగా నిలబెట్టిన తిరుపతి ప్రజలందరూ కూడా నియోజకవర్గంలో ఉన్న తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలందరికీ ముఖ్యంగా తిరుపతి ప్రజలందరికీ కూడా మరొక్కసారి నేను చేతులు జోడించి నమస్కారాలు తెలియజేస్తూ ఈ అవకాశాన్ని నా జీవితంలో ఎప్పుడు మర్చిపోను. మీకు సేవ చేసి మీ రుణం తీర్చుకుంటానని చెప్పి మరొక్కసారి తెలియజేస్తున్నాను. మన ఆహ్వానం మేరకు సిటీ కేబుల్ స్టూడియోకి వచ్చి ఈరోజు తిరుపతి పార్లమెంటు సభ్యులు వెలగపల్లి వరప్రసాద్ గారు ప్రజలతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. అనేక విషయాలపైన చాలా సానుకూలంగా స్పందించారు, సంభాషించారు. ప్రత్యేకించి రాఘవేంద్ర నగర్ కేశవాయనగుంట గోవిందరాజస్వామి ఆర్ట్స్ కాలేజ్ పక్కన ఒక మంచి కార్యాలయాన్ని ప్రారంభించారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 5 వరకు అందులో ప్రభుత్వ అధికారులే ఉంటుంటారు. వారు మన అర్జీలను తీసుకొని వాటికి సంబంధించిన పరిష్కార మార్గాలకి సిఫార్సు చేస్తూ ఉంటారు. ఎంపీ గారు స్వయంగా దాన్ని చూస్తారు. ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని మనకి ఈ సందర్భంగా కోరారు కాబట్టి వారికి మనందరి తరపున మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మళ్ళీ అప్పుడప్పుడు ఇలాగే ఎంపీ గారితో మనం ముఖాముఖి కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తామని తెలియజేస్తూ ఈ కార్యక్రమాలతో విరమిస్తున్నాము. సెలవు, నమస్కారం.